విద్యుత్ ఒప్పందాలతో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. జూన్ 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ ఒప్పందాలతో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. జూన్ 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్ళకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉన్నాను, ఇంకొక అధికారులు రావాలి. అయితే వాళ్ళు ఇచ్చిన విద్యుత్ ఒప్పందాలతో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. జూన్ 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. విద్యుత్ ఒప్పందాల అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ కి వివరణ ఇవ్వాలని విచారణ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చారని సమాచారం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సహనా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో పలు విద్యుత్ సంస్థలతో జరిగిన ఒప్పందాలపై ఏదైతే భారీ అవకతవకలు జరిగాయని చెప్పి భావించిన రాష్ట్ర ప్రభుత్వం దాని మీద జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది. ఆ కమిషను హైదరాబాద్ బీఆర్కే భవన్లో కార్యాలయంలో ఈ విచారణ షురూ చేసింది. అయితే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఏప్రిల్ నెలలో నోటీసులు ఇచ్చాము. దానిపైన ఆయన వివరణ అడిగాము, నోటీసులకు రిప్లై ఇవ్వమని చెప్పి అడిగాము. అయితే జూలై 30వ తేదీలోపు వివరణ ఇస్తాను, ఎందుకంటే లోక్సభ ఎన్నికల ప్రచారం ఇదంతా ఉంది కాబట్టి జూలై 30వ తేదీలోపు ఇస్తానని చెప్పి ఆయన చెప్పినట్టు చెప్పారు. అయితే జూన్ 15వ తేదీలోపు ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఒకవేళ కేసీఆర్ ఇచ్చిన వివరణ కనుక సంతృప్తిగా లేకపోతే ఖచ్చితంగా ఆయన హియరింగ్ కూడా పిలుస్తామని చెప్పి నరసింహారెడ్డి చెప్పాడు. ఏదైతే ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి ఈ 3 థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన 1000 కోట్ల కుంభకోణం ఈరోజు జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని వైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే భారీ అవకతవకలు జరిగాయని చెప్పి జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ కమిటీ విచారిస్తూ ఉంది. ఒకటి వైపు ఇరిగేషన్, మరోవైపు విద్యుత్తు. ఈ రెండు రంగాల్లో జరిగిన అభివృద్ధి విషయంలో కానీ అదేవిధంగా భారీ అవకతవకల విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
దాంట్లో ఎవరు బాధ్యులున్నా కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఇప్పటికే చెప్తుంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విద్యుత్ ఒప్పందాలు జరిగిన అవకతవకలపై ఏప్రిల్ నెలలోనే నోటీసులు ఇచ్చామని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి చెప్పడం జరుగుతుంది. ఆయన జూన్ 15వ తేదీలోపు కనుక సమాధానం చెప్పకపోతే మళ్ళీ టైం అడుగుతాము, మళ్ళీ టైంలోపు ఆయన ఇచ్చే వివరణ కూడా సంతృప్తిగా ఉండాలి, లేని పక్షంలో అందరితో పాటు ఆయన కూడా హియరింగ్ పిలిచి విచారిస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే 25 మందిని ఈ విచారణకు పిలుస్తున్నాము. నిన్న 4గురిని పిలిచాము. అందులో జెన్కో మాజీ సీఎండి ప్రభాకర్ రావుతో పాటు పలువురు అధికారులను కూడా పిలిచాము. ఇవాళ అరవింద్ కుమార్తో పాటు జోషి ఇద్దరు కూడా ఆ విద్యుత్ ఒప్పందాల సమయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. వాళ్ళిద్దరిని అనారోగ్యం ఉన్న రీత్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించామని చెప్తున్నారు. మరోవైపు జేఏసీ తెలంగాణ జేఏసీలో విద్యుత్ రంగ నిపుణులుగా ఉన్న రఘు మరియు కోదండరామ్ వీళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరిని కూడా సమయం అడిగాము. వాళ్ళు కూడా పిలిపించి విచారిస్తామని చెప్పారు. పలువురు ఇంకా ఈ విద్యుత్ రంగంలో పలు నిష్ణాతులైన వాళ్ళందరినీ కూడా పిలిచి అప్పుడు ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి ఒప్పందాల సమయంలో ఎలా అవకతవకలు జరిగాయి, అసలు నామినేషన్ పద్ధతిన ఏ విధంగా ఈ ప్రాజెక్టు ఒప్పందాలు జరిగాయి, టెండర్ ప్రక్రియ లేకుండా ఎందుకు అధికారులు కూడా ఆ విధంగా చేశారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న అప్పుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా అడ్డగోలుగా ఈరోజు ఇలాంటి ఒప్పందాలు చేసుకొని ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పి విచారణలో అనేక విషయాలు తెలుస్తా ఉన్నాయని చెప్తున్నారు. అయితే జెన్కో మాజీ సీఎండి మాత్రం తన వ్యక్తిగత ప్రమేయం ఏమీ లేదు, ప్రభుత్వం ఏది చెప్తే అదే చేశామని చెప్పి మాజీ సీఎండి ప్రభాకర్ రావు, అదేవిధంగా అరవింద్ కుమార్, జోషి వీళ్ళు ముగ్గురు కూడా స్పష్టం చేసినట్టు తెలిసే ఉంది. అయితే భద్రాద్రి ఒప్పందం విషయంలో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేశారు. ఒక హెచ్చరిక చేస్తూ పెద్ద ఎత్తున లేఖ రాశాడు. ఆ లేఖ రాసిన పుణ్యమే ఆయన వెంటనే ఆ అధికారి పదవి నుంచి తొలగించడం జరిగిందని చెప్పి ఆ విచారణ తెలుస్తుందని చెప్పారు. కాబట్టి త్వరితగతిన ఈ విచారణ పూర్తి చేస్తాము, ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము. మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలు హడావుడి నేపథ్యంలో మాకు కొంత సమయం ఇబ్బంది అయింది కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ విచారణ పని మీదనే మేము ఉన్నామని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి ఈ 3 విద్యుత్ ఒప్పందాల విషయంలో వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల విషయంలో విదేశాల నుంచి కూడా కరెంటు సరఫరా చేసేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా కూడా కొన్ని అగ్రిమెంట్లు చేశారు. అసలు 2014లోనే ప్రభుత్వం వచ్చిన త్వరలోనే ఒప్పందాలు చేసుకొని దానికి డబ్బులు కూడా కేటాయించారు. కానీ ఆ పనులు ప్రారంభమైంది 2017లో. అంతకు ముందే అసలు పనులు పూర్తయినట్టు, ఒప్పందం అయిపోయినట్టు, ఎంఓయూలు మొత్తం అయిపోయినట్టు, వేల కోట్ల నిధులు కూడా కేటాయించుకొని చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ భారీ స్థాయిలో కూడా ఈ విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని చెప్పి అనేక ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఫిర్యాదుదారులందరినీ కూడా మేము విచారణ పిలుస్తాము. విద్యుత్ శాఖలో పనిచేసిన ప్రముఖ అధికారులందరినీ కూడా ఈ విచారణకు పిలిచి విచారిస్తాము. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ నోటీసులు ఇచ్చాము. కాబట్టి ఆయన ఇచ్చిన నోటీస్కి ఇచ్చే వివరణ కనుక సంతృప్తి లేకపోతే ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షంగా విచారణ కూడా పిలుస్తామని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రాములు. విద్యుత్ ఒప్పందాలతో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. జూన్ 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగినట్లు తెలుస్తోంది. పవర్ షార్టేజ్ అప్పుడు తెలంగాణలో 2014లో, అందుకని ఈ ఒక 2000 మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలతో నెగోషియేట్ చేయించారు. ఆ 2 నెలల తర్వాత అది మార్చి దేశంలో ఎవరి దగ్గర నుంచి కానీ కొనుగోలు చేయొచ్చని కొంచెం మార్చి జరిగింది. యూనిట్లు ఉండగానే ఛత్తీస్గఢ్తో ఎంఓయూ జరిగింది. ఆ ఎంఓయూ తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ సిపిడిసిఎల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో చేసినారు.
అయితే అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016 ఒక డీటెయిల్ లెటర్ రాసినారు. ఎవరికి? రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్ చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటట్టున్నది. అదే మనం ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ ప్రాసెస్ పోతే మనకు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని ఆ లెటర్ రాసినారు. అది దాని తర్వాత ఏం జరిగింది అని అంటే తర్వాత నేను సెక్రటరీగా లేను, వేరే పోస్ట్కి వచ్చినాను.